ఒకప్పుడంటే చాలా ఇరకాటంగా ఉంటుందండి మనకి. ముఖ్యమైన విషయాలు 2 పొదుటండి చాలా మనసు కష్టమైపోయింది. ఒకటి మా ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ అండి. అదే టైంలో నేను ఫంక్షన్ రెడీ అయ్యి ఫంక్షన్‌కి బయలుదేరుతుంటే మాకు బాగా తెలిసినాయన అంటే మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ 40 ఇయర్స్ ముందంతా మా రోడ్లో ఉండేవాళ్ళు. ఆళ్ళ పిల్లలంతా బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఆంటీ, ఆంటీ అని. ఆ తర్వాత పక్క రోడ్డు అటు వెళ్ళిపోయానండి. ఆయన కనపడితే అమ్మ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నాడని ఆప్యాయంగా అడిగేవారు. టీసీ గారు, తిరుమలరావు గారు. ఆయన చాలా ప్రేమగా ఉండేవారండి. వాళ్ళ భార్య గారు కూడా 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. కానీ పిల్లలందరూ ఇప్పటికీ అండి మంచి మంచి పోస్టుల్లో ఉన్నారండి. డాక్టర్లు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఎక్కడ కనపడ్డా ప్రేమగా పలకరిస్తారు. అక్కడికి నేను వెళ్ళాల్సిందండి. ఇంట్లో కార్యం పెట్టుకుని మనం అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వెళ్ళకూడదంటారు. సరే ఇంట్లో అండి మనం ఎస్కేప్ అవ్వలేము. శ్రీమంతం అటెండ్ చేశాను. ఈలోపు మా అమ్మాయి వచ్చేసింది. పిల్లోడిని అప్పచెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నేను చిన్న పిల్లోడిని వేసుకుని ఎక్కడికి వెళ్తానంటే 1 ఇయర్ పిల్లోడిని వేసుకుని మా వారు నాకన్నా ముందే ఏదో పని మీద వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. నేను చిన్నపిల్లోడిని వేసుకుని అటు డెత్కి వెళ్ళలేను. అలా అని ఇంట్లోనే ఉండలేనండి. మా అమ్మాయి ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చింది. సరే అండి మీరు ఏదైనా దోశలు వేసుకొని తినండి, నైట్ నేను వెళ్తే కొంతసేపు అక్కడ కూర్చొని వస్తాను అనేసింది. టమాటాలు పచ్చిమిరపకాయలు పొయ్యి మీద వేస్తానండి. మీరు చూసుకోండి, కావాలంటే ఇందులో ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్స్ చేసి 4 దోశలు వేస్తానండి. నా మనసు ఆగట్లేదండి. సరే వెళ్ళేసి ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు పలకరించి వస్తానండి. పొద్దుట శ్రీమంతంకి వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చి తొందరగా మా వారు వస్తే ఇద్దరం కలిసి ఎవరో ఒక వంతులు వారి ఒకళ్ళు పిల్లల్ని చూసుకుని ఒకళ్ళు చూసి వచ్చి మళ్ళీ అలా ఇద్దరు వెళ్ళి చూసొద్దాం అనుకున్నాం. కానీ అసలు ఇద్దరు వెళ్ళలేకపోయాం. కనీసం ఇప్పుడైనా వెళ్ళండి, కాసేపు కూర్చొని వస్తాం. మనం మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి మాట్లాడింది వేరండి. కష్టంలో ఉన్నప్పుడు మనం 10 నిమిషాలు వాళ్ళతో కూర్చుని ఏదో షేర్ అండి. వాళ్ళకి మేము ఉన్నాము, మీరు బాధపడకండి అమ్మా, ఏదో కాసేపు ఏదో 4 మాటలు ఆరుదలుగా చెప్తాము, ఒక అరగంట కూర్చొని వద్దామనేసి బయలుదేరుతున్నా. మనకండి బంధాలు బాధ్యతలు వయసు అయిపోయినా మనం అన్నీ అండి. చూడండి ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ వీళ్ళు ఏదో మళ్ళీ నేను లేరంటే పచ్చడి అది ఏం తింటారని వచ్చేసరికి లేట్ అవుద్ది అనేసి 4 పచ్చిమిరకాయలు ఎక్కువ తింటాను. ఇప్పుడు వేసాను ఉంటాను. టమాటాలు వేసానండి. 2 దొండకాయలు ఏమైనా ఉంటే వేసేసాను. వాళ్ళని పిల్లల్ని చూసుకోమన్నాను. మా వారు పిల్లల్ని చూసుకుంటారు. నేను ఇంకా వెళ్ళండి కాసేపు ఉండి వస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మనం ఏది తప్పించుకోకూడదండి. తప్పించుకోకూడదు. ఇంకొకసారి కనపడినప్పుడు కుంటి సాగులు చెప్పకూడదండి. మన కష్టం వచ్చినప్పుడు పొదుట రాలేకపోయాము, దానికి మన కారణాలు మనకున్నాయండి. ఇప్పుడు నాకు ఫ్రీగానే ఉన్నాను కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బాధ్యతలు చెప్పి నేను వెళ్ళొస్తానండి.